హై స్కూల్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నటువంటి చిట్టిబాబు అనేటువంటి ఒక టీచరు గతంలో తన వద్ద స్టూడెంట్ అనేటువంటి ఒక అమ్మాయి ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి పట్ల లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించున్నాడని అమ్మాయి మాయమాటకి ప్రేమ పేరుతో అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇవాళ గ్రామస్తులంతా అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై వాళ్ళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అమ్మాయి కూడా ఈ వేదికకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు కూడా మాకు తెలిసింది. దీని మీద కూడా సమగ్రంగా దీన్ని విచారించి అతని మీద తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టు హాజరుపరుస్తుంది. కూడా ఇతని ప్రవర్తన మీద విద్యాశాఖలో కానీ గ్రామంలో కానీ ఏదైనా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి ఫిర్యాదులు ఉన్నాయి. వాళ్ళ స్కూల్ హెడ్ మిస్సెస్ గారు కూడా నాకు చెప్పారు, ఇట్లా వచ్చి తీసుకెళ్లారని, స్టేషన్కి తీసుకొచ్చారని చెప్పాను. అది విద్యాశాఖ వారు అతని మీద ఏం చర్యలు తీసుకుంటారనేది ఆ శాఖకు సంబంధించిన విషయం కాబట్టి నేను దాని గురించి చెప్పలేదు. మీద ఆరోపణలు వచ్చినాయి కదండి, అదే జరిగిన సంఘటన మీద మీరు ఏం చర్య తీసుకున్నారు? డిప్యూటీ గారికి తెలియజేశాం సార్, మా అధికారి గారికి తెలియజేసాం, ఎంఈఓ గారికి తెలియజేసాము, డిఓ గారికి తెలియజేస్తాం. పదే మీ స్కూల్లో ఇలా ఎందుకు జరుగుతున్నాయి సార్? నేను ఇన్ఛార్జిగా చేస్తున్నాను 4 నెలల నుంచి. గతంలో జరిగింది నాకు ఐడియా లేదు. ఒకసారి జరిగితే నేను కొంతమంది మాస్టర్లకి సూచన ఇచ్చానండి, ఇట్లా మనం జాగ్రత్తగా ఉండాలని. ఎంఈఓ గారు కూడా ఇచ్చారు. గతంలో జరిగిన సంఘటన మీద మీరు ఫిర్యాదు చేశారా? ఎంఈఓ గారి చేత చెప్పించాము. అంతవరకు జరిగింది. ఈరోజు జరిగింది మాత్రం ఇంతవరకు జరిగింది. నేను మన ఎంఆర్సీ ఆఫీస్లో ఉండగా సల్మాన్ రాజు గారు ఫోన్ చేశారు, ఇలా జరుగుతుంది ఒకసారి రండి అని. నేను వెంటనే బయలుదేరి హై స్కూల్ దగ్గరికి వచ్చాను. హై స్కూల్ దగ్గర వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాను. ఆ మాస్టర్ చిట్టిబాబు అనే మాస్టారు ఎవరో ఆడపిల్లల్ని లైంగిక ఇబ్బందులు పెడుతున్నారని పేరెంట్స్ అరుచుకుంటూ వచ్చేసి వాళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్ళారని చెప్పారు. వెంటనే నేను టీఓ గారికి డిఈఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. డిఓ గారు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని పంపించండి, వెంటనే రేపే అతని మాస్టర్ మీద చర్యలు తీసుకుంటాము, క్రమశిక్షణ చర్యలు అని చెప్పారు. ఇప్పుడు నేను హెడ్ మాస్టర్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర రిపోర్ట్ తీసుకుంటున్నాను. వెంటనే వెళ్ళి పేరెంట్స్ దగ్గర కూడా ఆ రిపోర్ట్ తీసుకొని ఈ 2 కూడా మరి నా లెటర్ కూడా జతపరిచి 2 కూడా డిఈఓ గారికి పంపించడం జరుగుతుంది. రేపు సాయంత్రానికి మాస్టర్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని డిఈఓ